ఇది చేస్తున్నాను ఒక పని. మేము 50 ఏళ్ళు, నాకు 50 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. అన్ని పనులు నేను చేయలేకపోతే నువ్వు ఎట్ట చేసావు ఫస్ట్ టైం? అబ్బా, ఈయన రాజమౌళి గారిని తలుసుకునేసి మొత్తం చేసేసాడు అన్ని. సో రాజమౌళి గారు అనువు శిష్యుడు, ఏకలవ్య శిష్యుడు చేసాడు. అమేజింగ్. అంటే ఏమేంటి ఇండియన్ స్క్రీన్ మీద ఒక రకంగా చెప్పాలంటే ఫర్ ద ఫస్ట్ టైం హెస్ ట్రైడ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫిలిమ్స్ కైండ్. సో ఇలాంటి కొత్త ప్రయత్నం చేసిన హేమంత్ని అభినందిస్తూ ఈ నటీనటులు గాయత్రి పాయల్ రాజపుట్టు వస్తుంది, ఎర్రగా ఉంది, కనపడుతుంది స్క్రీన్. ఇక్కడ అబ్జర్వ్ చేయలేము ఆయన మేకప్ లేకుండా అంటే భయపడి పిచ్చి పిచ్చి రంగులన్నీ వేసుకుని వచ్చింది. శుభ్రంగా ఉంటుంది. ఎవరు ఆమె ఉంది, ఆమె ఊరికే అంటుంది, ఆమె ఊరికే చెప్తుండే. నువ్వేగా చెప్పావు. నేను నా జీవితంలో వేసుకోలేను, అలా నిజమే సార్, ట్రై చేయాలనిపిస్తుంది, బట్ ఐ రియల్లీ లైక్ దిస్. జీవితంలో గాయత్రి, ఐ లైక్ దిస్. వద్దులే, వద్దు వద్దు ప్లీజ్. సో ఈ కొత్తగా వస్తున్న కుర్రవాళ్ళు తెలుగు సినిమాకి చాలా కావాలి. ఒక రాజమౌళి గారు వచ్చినప్పుడు ఎంత చేంజ్ తెచ్చారు ఇండస్ట్రీకి, ఒక త్రివిక్రమ్ గారు ఎలా చేంజ్ తెచ్చారు. కుర్రాళ్ళు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క చేంజ్ వస్తూ ఉంటుంది ఇండస్ట్రీలో. సో ఇప్పుడు హేమంత్ ఎంత చేంజ్ చేస్తాడో తెలియదు, బట్ డెఫినెట్గా ట్రైలర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. ఏలియన్స్ అంటాడు, ఒక పక్కన ఏంటో రోబోస్ అంటాడు, ఏంటో చెప్తున్నాడు. ఏదో చెప్పే పేర్లు చెప్పావంటే ఇందాక, ఏలియన్స్, రోబోస్, ఎస్ట్రోనాట్స్, ఇంకా